ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టేకుమూడి గణేష్ సెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు పిల్లి శ్రీను ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నామవరం విఎస్ మహల్ వద్ద ఉన్న మానవీయ ఐక్య అసోసియేషన్ ఆశ్రమంలో మానవ ఫౌండేషన్ లో 50 మంది వృద్ధులకు వికలాంగుల అల్పాహారం రగ్గులు పంపిణీ చేశారు. బొమ్మూరులో ఉన్న వివేకానంద మహారోగి కుష్టి రోగుల కేంద్రంలో దుప్పటి పండ్లు పంపిణీ చేశారు. ధవళేశ్వరంలో ఉన్న పలుకు చెవిటి మూగ విద్యార్థుల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు డ్రింక్స్ పంపిణీ చేశారు. చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు, మీకు ఆట ఇవ్వడం కష్టం అని చెప్పి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యంగా నేను గౌరవజ్ఞుడు అయిన తర్వాత సాధించగలం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి మనల్ని 5 సంవత్సరాలు మోసం చేసి పరిపాలన చేశాడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మొన్నటిసారి అబద్ధాలు చెప్తే నమ్మాము. దాని మూలన మన పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే మనం మళ్ళీ బాటలు వేసుకుంటున్నాం. ఓ పక్కన అభివృద్ధి వైపు పరిగెడుతూ, ఎందుకంటే ప్రతి దిక్కున కూడా అభివృద్ధి జరగలేదంటే గత ప్రభుత్వంలో నాడు నేడని చెప్పి నా పిల్లలకి స్కూల్కి రంగులేసి ఇప్పుడు కూడా వాళ్ళ కమిషన్లు తీసుకుని ఇప్పుడు వరకు వాటికి బిల్లులు ఇవ్వలేదు. వాటిని ఓ పక్క చూస్తూ మన పిల్లలకి కూడా ప్రత్యేకించి మన డ్రైవర్లే ఒక యాప్ పెట్టే విధంగా మనం అందరం ఈ యాప్ని చూసి అందరూ ఆదర్శంగా తీసుకుని రేపు రాజమండ్రిలో మొదలెట్టారా ఇది రాష్ట్రం అంతా పాకిందనే విధంగా మీరు అందరూ కూడా కలిసి పని చేయాలని, మీలో మీకు ఏమైనా మనస్పర్ధలు ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. మీ దగ్గర ఎవరు కూడా ఆటోలన్నీ పక్కనెట్టి ఇప్పటి వరకు నా గురించి వెయిట్ చేసిన నా కుటుంబ సోదరులు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ సైజులు మీరు మార్చుకోండి ఓకే. ప్రతి ఒక్కరు కూర్చోవాలి. ఆటో డ్రైవర్లకి అందరికి కూడా మళ్ళా ఇంకోటి చెప్తున్నాను. నేను మొన్న మీ అందరినీ కూడా టీఎన్టీసీకి అనుబంధంగా కూడా మీకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన రోజు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారా లేదా ఏం చేసామంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. ఏ కష్టం వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ సిటీ ఎమ్మెల్యే ఎలా ముందుకి నడవాలని చెప్పి ఆయనకి పట్టుకూటుకో చెప్పి బాధపడుతున్న టైంలో సారు వేరే పని మీద వచ్చి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా చాలా దుక్కుల ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని దుక్కులకు కూడా మేము వెళ్ళాము కాబట్టి ప్రత్యేకించి ఏదో గుడికి వెళ్ళి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఈ రాజమండ్రి ఆన్లైన్ ఆటో సర్వీస్ నేనెంతో, నా కుటుంబం ఎంతో, అలాగే ఈ ఆన్లైన్ ఆటో సర్వీస్ డ్రైవర్లు అందరూ కూడా నాకు అన్నదమ్ములతో సమానం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకెంతో ఇష్టమైన, నాకు ఈరోజు ఈ స్థాయి కల్పించిన మా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారు, అలాగే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళ పేరు మీద మొత్తం ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా, ఎందుకంటే కాకి షర్ట్లు అనేది చాలా అవసరం ఆటో డ్రైవర్లకి. కొంతమంది కుట్టించుకోవడానికి అశ్రద్ధ చేస్తున్నారని చెప్పి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 500 మందికి ఈరోజు డ్రైవర్లకి, ఆన్లైన్ ఆటో సర్వీస్ డ్రైవర్లకి అందరికి కూడా నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఈరోజు కాకి షర్ట్లు ఇవ్వడం జరిగింది. ఏ కష్టం వచ్చినా సరే ముందుండి అందరూ ఒకే మాట మీద ఉండి, ఒక డ్రైవర్ కష్టం వస్తే మేమంతా కూడా ఒకే మాట మీద ఉంటామని చెప్పి అందరూ కూడా ఆటోలు పక్కనెట్టేసి ఆ ఒక్క డ్రైవర్ సమస్య తీరే వరకు ప్రయత్నం చేస్తున్న ఈ ఆన్లైన్ ఆటో సర్వీస్ యూనియన్ ప్రెసిడెంట్ రామచంద్రకి,
అలాగే ఆయనతో పాటు సమానంగా, ఎందుకంటే ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఒకడే ఉంటారు కాబట్టి ప్రెసిడెంట్ ఒకడే కాకుండా మిగతా అందరూ కూడా ప్రెసిడెంట్లుగానే పనిచేస్తూ అతనికి ఎంత సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆన్లైన్ ఆటో సర్వీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఎంత ఇష్టమో మీరు మొన్న చూశారు. మొత్తం అందరికీ కూడా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా మా ఆటో డ్రైవర్ పిల్లలందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటారు ఎక్కువ, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం వేసి వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూల్లో ధీటుగా తయారు చేస్తూ మంచి పోటీతత్వం పెట్టి ఈరోజు మనం చాలా చూసాం. లోకేష్ గారు ఈ స్కూల్ డ్రెస్సులు కానీ, అలాగే షూస్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయనే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ చేస్తూ, ముఖ్యంగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ సంవత్సరం 2 సార్లు పెట్టి మా పిల్లల మీద తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి కూడా ప్రత్యేక శ్రద్ధ కలిగేలాగా కల్పిస్తూ ఈ మెగా పేరెంట్స్ డే పెట్టినందుకు మా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ